హలో మా తంగలం అంటే సన్ ఆఫ్ గోల్డ్ అని మీన్. ఈ మూవీ 2 hours 38 minutes అంటే ఎంతని యాక్షన్, అడ్వెంచరస్ అండ్ హిస్టారికల్గా లేట్ 19th centuryలో కొల్లార్ గోల్డ్ ఫీల్డ్లో గోల్డ్ని ఎలా బయటికి తీశారు తమిళనాడు ప్రజలు అనేది వాటి మీద బేస్ చేసుకొని మూవీ తీసారు. మూవీ ఎలా అంటే స్టోరీ రా అండ్ రిఫ్రెషింగ్ ఉంటుంది. సినిమాటోగ్రఫీ అండ్ విజువల్స్ బాగున్నాయి. సాంగ్స్ అండ్ బీజిఎం బాగున్నాయి అండ్ అప్ టు ద మార్క్ అని చెప్పుకోవచ్చు. మన రేటింగ్ వచ్చేసి 3.2 out of 5. డీసెంట్ థియేట్రికల్ వన్ టైం వాచబుల్ మా 15th రోజు రిలీజ్ అయిన వాటిలో ఇది బెటర్ అని చెప్పుకోవచ్చు. యూ విల్ డెఫినెట్లీ ఎక్స్పీరియన్స్ దట్ లేట్ 90s centuries బ్యాక్ డ్రాప్ అనమాట. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ స్లో ఉంటుంది బట్ లేటర్ ఇట్ విల్ గో సూపర్ టిల్ ఇంటర్వెల్. తంగలం వాళ్ళ పిల్లలకి చెప్పే స్టోరీ అయినా అండ్ గోల్డ్ వాటర్లో ఫైండ్ అవుట్ చేసే అదైనా తర్వాత ఫైట్స్ సెకండ్ హాఫ్ కొంచెం స్లో ఉంటుంది బట్ అండ్ చెప్పిన స్టోరీ జరుగుతున్నట్టు ఉంటుంది బట్ ఇట్ వాస్ గుడ్. వీళ్ళు గోల్డ్ ఎలా ఫైండ్ అవుట్ చేశారు అండ్ అప్పుడు వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఎలా వచ్చాయి, వాటిని ఎలా సాల్వ్ చేశారు, హారతి ఎవరు అండ్ తంగలం ఎవరు, వీరిద్దరికి ఏమవుతారు అది క్లైమాక్స్లో రివీల్ చేశాడు డైరెక్టర్. యాక్టింగ్ పరంగా విక్రమ్ అండ్ పార్వతి అండ్ మాలవిక దే డిడ్ ఏ గ్రేట్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. మూవీ చూస్తున్నంతసేపు మనం కూడా ఆ పీరియడ్లో ఉన్నట్టే ఉంటుంది. స్క్రీన్ ప్లే కొంచెం కొత్తగా ఉంది, బాగుంది. ఇంకా హారతి బ్యాక్డ్రాప్ స్టోరీ గురించి చూపిస్తే బాగుండు అండ్ సెకండ్ హాఫ్లో కొంచెం స్లోనెస్ లేకుంటే ఇంకా బాగుండని నా అభిప్రాయం. ఎంజాయ్ వాచింగ్, లైక్ చేసి సబ్స్క్రైబ్ టు